అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్లో ఉండనున్నారు ఉమామహేశ్వరరావు. రిమాండ్ కోసం ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకి తరలించారు అధికారులు. అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్లో ఉండనున్నారు ఉమామహేశ్వరరావు. రిమాండ్ కోసం ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకి తరలించారు అధికారులు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఉమామహేశ్వరరావు రిమాండ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏసీపీ ఉమామహేశ్వరరావును కొద్దిసేపటి క్రితమే ఏసీపీ ప్రధాన కార్యాలయం నుంచి నాంపల్లి ఏసీపీ కోర్టుకు తరలించడం జరిగింది. ఇక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు ధర్మాసనం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా తీర్పు చెప్పింది. దీంతో జూన్ 5 వరకు కూడా ఇటు చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఆయన ఉండబోతున్నారు. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నాంపల్లి ఏసీపీ కోర్టు ధర్మాసనం విధించినట్లయింది. సో ఇప్పుడు ఈ యొక్క కేసుకు సంబంధించి రేపటి రోజున ఇటు ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో పూర్తిగా అనేక వివరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇటు ఉమామహేశ్వరరావు నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే అనేక విషయాలు కూడా కొంత ఇటు సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని గురించి పూర్తిగా విచారించాలంటే ఆయన ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాలని రేపు కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 10 రోజుల పాటు ఆయన్ను కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయి. ముందుగా నిన్న దాదాపు 14 గంటల పాటు ఏసీబీ అధికారులు ఇటు ఉమామహేశ్వరరావు ఇళ్లలో సోదాలు చేసినప్పుడు అందులో ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ముఖ్యంగా సందీప్ అనే పేరు ఉంది. ఇంతకు అసలు ఈ సందీప్ ఎవరు, లేదా ఇప్పుడు వరకు అనేక వార్తలు వస్తున్న దాన్ని బట్టి ఇటు ఒక పోలీస్ అధికారి సందీప, లేదంటే ఆయన పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి సందీప, ఎవరు ఈ సందీప్ అనే విషయం తెలుసుకోవాలి. అలాగే అనేక అకౌంట్లకు సంబంధించినటువంటి లావాదేవీల్లో ఈ పెద్ద మొత్తంలో ఆయన పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన్ను కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున సాహితీ ఇన్ఫ్రా కేసులో ఆయన అనేక మంది బాధితులకు అన్యాయం చేశారు, బాధితుల దగ్గరే పెద్ద మొత్తంలో లంచాలు దండుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఇటు యొక్క ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకోవాలని మాత్రం ఇటు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అనేక కేసులకు సంబంధించి ఇప్పుడు నిన్న విచారించినటువంటి సోదాలు జరిపినటువంటి సందర్భంలోనే ఇటు ఏసీపీకి సంబంధించినటువంటి సీసీఎస్ క్యాబిన్లో ఆయన కార్యాలయంలో అనేక కీలక డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఈ డాక్యుమెంట్స్కు సంబంధించి అసలు అందులో ఏమేమి అటు ఎవరికి కేసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ యాజ్ ఏ ఐఓగా ఇటు ఉమామహేశ్వరరావు చేయడం జరిగింది అనే దాంట్లో భాగంగానే ఆయన ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించినటువంటి అనేక ఆ విషయాలకు సంబంధించినటువంటి క్లారిటీ రావాలంటే ఆయన కస్టడీకి తీసుకోవాలంటూ కూడా ఒకవైపున ఆ పోలీసులు భావిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపున ఇప్పటికే సోదాల్లో భాగంగా ఒక ల్యాప్టాప్ను గుర్తించారు. ఈ ల్యాప్టాప్లో అనేక ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి టోటల్ సీక్రెట్ను బరస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన్ను కస్టడీకి తీసుకుంటేనే ఇది సాధ్యం అవుతుందని ఇప్పుడు ఏసీబీ అధికారులు గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. అందులో భాగంగానే ఈ ల్యాప్టాప్ కు సంబంధించి కావచ్చు. సో ఈ డీటెయిల్స్ మొత్తానికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ రావాలన్నా మొత్తం అవినీతికి సంబంధించి ఉమామహేశ్వరరావు ఆగడాలకు సంబంధించి అవినీతికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే ఆయన్ను కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు, కస్టడీకి తీసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ బయటకు వస్తాయంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున ఇదిలా ఉంటే ఒకవైపున యొక్క ఇటు ఉమామహేశ్వరరావు చేసినటువంటి అన్యాయాలకు సంబంధించి ఆయన చేసినటువంటి అక్రమాలకు సంబంధించి వరుసగా బాధితులందరూ కూడా ఇప్పుడు ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు బాధితులందరూ కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ కార్యాలయానికి చేరుకొని అటు ఉమామహేశ్వరరావు ఏ విధంగా తమను వేధించాడు, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధంగా తమ దగ్గర లంచాలు దండుకున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా మీడియాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇక వీటిల్లో భాగంగానే ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఆయన యొక్క భూతగాదాల్లో యాజ్ ఎ సివిల్ ఇటు పోలీస్ అధికారి అయి ఉండి భూతగాదాల్లో తలదూర్చి ఎవరైతే ఇటు బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ బాట పట్టినట్టు సందర్భంలోనే ఇటు బాధితులకు న్యాయం చేయకుండా నిందితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బాధితులందరినీ కూడా కేసులు వాపసు తీసుకోవాలి, కేసును వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటూ కూడా వాళ్ళను అనేక సందర్భాల్లో వాళ్ళని అంటే కఠినంగా కొట్టి ఇబ్బంది పెట్టినటువంటి విషయాలన్నింటినీ కూడా బాధితులు వరుసగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా ఒకవైపున బాధితులందరూ కూడా క్యూ కడుతున్నారు. మరోవైపున ఇటు ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి అనేక అవినీతి ఆరోపణలు, పైగా ఇప్పటికే దాదాపు అంటే మార్కెట్ విలువను బట్టే దాదాపు
50 కోట్ల రూపాయల ఆస్తులను ఇటు సీజ్ చేయడం జరిగింది. దాదాపు డాక్యుమెంట్స్ లో చూసిన దాన్ని బట్టి ఇటు 38 లక్షల బంగారు ఆభరణ, ఇటు 38 లక్షల క్యాష్, అలాగే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వీటితో పాటు 17 ప్రాంతాల్లో ప్రాపర్టీస్ ను గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ విలువను బట్టి వీటి యొక్క విలువ దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఇంకాస్త పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరి ఇంకా వీటితో పాటు ఇంకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, ఒక స్పష్టత రావాలంటే మాత్రం ఖచ్చితంగా కస్టడీ విచారణకు తీసుకున్న తర్వాత వీటి మీద ఒక స్పష్టత వస్తుందంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు భావిస్తున్న పరిస్థితిలో రేపు కస్టడీ పిటిషన్ వేసి దాదాపు 10 రోజుల పాటు ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలు, ఇటు జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు.